రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్లర్లు ఇతరులపై తీవ్ర పరిణామాలుంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. హుజూర్ నగర్లోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం ఇతర సేవల నాణ్యతను పరిశీలించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు 54 లక్షల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 కిలో బియ్యం అందుతున్నాయని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ప్రతి నెల 6 కిలోల బియ్యాన్ని అందిస్తోందని వివరించారు. 22,000 కోట్ల స్టాకు విలువైన ప్యాడీని మిల్లర్ల దగ్గర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టింది. అది కాకుండా 50,000 కోట్లు. మళ్ళీ కార్పొరేషన్ ఇప్పుడు 11,000 కోట్ల నష్టాల్లో ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కట్టాల్సింది 3,000 కోట్ల ఇంట్రెస్టే. అంటే ఎంత అసమర్థతగా నడిపించిండ్రు, ఎంత ఒక రాజకీయ దురుద్దేశంతో నడిపించిందంటే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు, ఉన్న స్టాక్ ఖరాబ్ అవుతుంది. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్, అక్కడ డిఎంకే ప్రభుత్వాలకు ఏమని పేరు వస్తాను. ఇక్కడ స్టాకు గోడౌన్లో మురిగిపోయినా సరే వాళ్ళు అమ్మడానికి నిరాకరించిన టీఆర్ఎస్. వికారాబాద్ శివరెడ్డిపేట్ చెరువులోకి కారు దూసుకుపోయిన ఘటనలో గల్లంతైన వ్యక్తి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ప్రమాదం నుంచి బయటపడిన 4గురిని చికిత్స కోసం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పూజిత, రఘు, సాగర్, మోహన్లు క్షేమంగా బయటకొచ్చారు. హైదరాబాద్కు చెందిన 5గురు స్నేహితులు వికారాబాద్ అనంతగిరి హిల్స్ చూసేందుకు హైదరాబాద్ నుంచి కారులో పయనమయ్యారు. పొగమంచు కారణంగా కారు చెరువులోకి దూసుకుపోయింది. అయితే వారిలో ఒకరికి ఈత రావడంతో 3గురిని కాపాడగలిగాడు. కానీ మరో స్నేహితుడు మాత్రం కారుతోనే చెరువులో మునిగిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.